మానవ జీవితపు అంతిమ ఉద్దేశం అంతరంగిక పరిపూర్ణతను, శాశ్వత ఆనందాన్ని సాధించడం. ఈ దిశగా సాగే ప్రయాణంలో హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక అత్యంత సులభమైన, శక్తివంతమైన మరియు విప్లవాత్మకమైన మార్గాన్ని అందిస్తుంది. ఈ పద్ధతి మనస్సు యొక్క చంచలతను అదుపులో ఉంచి, జీవిత కేంద్రంగా ఉన్న హృదయం వైపు దృష్టిని మరల్చాలని బోధిస్తుంది. శ్రీ రామ్ చంద్ర మిషన్ SRCM ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందించబడుతున్న ఈ మార్గం, కేవలం మానసిక ప్రశాంతతకు మాత్రమే పరిమితం కాకుండా, ఒక వ్యక్తి యొక్క అంతరంగిక పరిణామానికి, ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి చేరుకోవడానికి తోడ్పడుతుంది. ఈ మార్గంలో సాధకుడు ధ్యానం, శుద్ధీకరణ మరియు ప్రార్థన అనే 3 ప్రధాన అంశాల ద్వారా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో కీలకమైన మరియు విశిష్టమైన అంశం ప్రాణశక్తి ట్రాన్స్మిషన్. ఇది గురువు యొక్క దివ్యమైన సంకల్పం ద్వారా సాధకుని హృదయంలోకి అందించబడే ఒక ఆధ్యాత్మిక శక్తి. ఈ శక్తి, ధ్యానం చేస్తున్నప్పుడు, సాధకుడు సులభంగా లోతైన స్థితిలోకి వెళ్లడానికి, అనవసరమైన ఆలోచనలను, అలజడిని అధిగమించడానికి సహాయపడుతుంది. సాధారణంగా ధ్యానంలో కూర్చున్నప్పుడు మనస్సు గాలిలో ఎగురుతున్న ఆకులా చంచలంగా ఉంటుంది. కానీ ప్రాణశక్తి యొక్క ప్రయోగం వల్ల మనస్సు హృదయం వైపుకు ఆకర్షింపబడి, అప్రయత్నంగా ప్రశాంతంగా మారుతుంది. సాధకుడు తమ హృదయంలో ఒక దివ్యమైన, తేలికపాటి కాంతి ఉన్నట్లు ఊహించుకుంటూ, దాని నుండి వెలువడే శక్తిని మాత్రమే గమనించాలి. ఈ ధ్యానం యొక్క ప్రాథమిక లక్ష్యం హృదయాన్ని మెరుగుపరచడం, దానిలో దైవిక అనుభూతి యొక్క మూలాన్ని జాగృతం చేయడం. ప్రతిరోజు ఉదయం నిర్ణీత సమయంలో కళ్ళు మూసుకుని ఈ అద్భుతమైన స్థితిలో కూర్చోవడం ద్వారా, ఒక వ్యక్తి తమ దినచర్యను స్పష్టత, శక్తి మరియు ప్రశాంతతతో ప్రారంభించగలుగుతారు. ఈ ధ్యానానికి కేవలం గంట సమయం కేటాయించినా, దాని ప్రభావం రోజంతా కొనసాగుతుంది. అంతరంగిక ప్రయాణంలో ధ్యానం అనేది ఎంత ముఖ్యమో, అంతకంటే కీలకమైనది శుద్ధీకరణ, క్లీనింగ్ ప్రక్రియ. మన జీవితంలో మనం చేసే ప్రతి పని, అనుభవించే ప్రతి భావోద్వేగం, ప్రతి ఆలోచన మనస్సుపైన, హృదయ వ్యవస్థపైన ముద్రలు, ఇంప్రెషన్స్ లేదా సంస్కారాలుగా పేరుకుపోతాయి. ఈ సంస్కారాలు కోపం, అహంకారం, భయం, దురాశ వంటి ప్రతికూల భావాలకు కారణమవుతాయి. ఇవి మన ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకులుగా మారుతాయి. హార్ట్ఫుల్నెస్ శుద్ధీకరణ పద్ధతి ఈ సంస్కారాల భారాన్ని తొలగించడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని అందిస్తుంది. ప్రతి సాయంత్రం, ధ్యానానికి ముందే ఈ శుద్ధీకరణ ప్రక్రియను చేయవలసి ఉంటుంది. సాధకుడు తన వెన్నుముక యొక్క పైభాగం నుండి ఒక దివ్యమైన కాంతి హృదయంలోకి ప్రవేశించి, హృదయ సంక్లిష్టతలను, సంస్కారాలను పొగ లేదా మలినం రూపంలో వెనుక వైపు నుండి బయటకు పంపుతున్నట్లు ఊహించుకోవాలి. ఈ ఊహతో కూడిన ప్రక్రియ సుమారు 20 నుండి 30 నిమిషాల వరకు చేయబడుతుంది. శుద్ధీకరణ ద్వారా హృదయం తేలికై, దైవిక శక్తిని స్వీకరించడానికి సిద్ధమవుతుంది. హృదయం ఎంత శుద్ధమైతే, అంత సులభంగా ధ్యానంలో లోతుగా వెళ్లగలుగుతారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఎందుకంటే మనం రోజువారీ జీవితంలో కొత్త ముద్రలను ఏర్పరుచుకుంటూనే ఉంటాము. అందువల్ల, ప్రతిరోజు సాయంత్రం క్రమం తప్పకుండా శుద్ధీకరణ చేసుకోవడం అనేది అంతరంగిక ఆరోగ్యాన్ని, సమతుల్యతను కాపాడుకోవడానికి చాలా ముఖ్యం. శుద్ధీకరణ తర్వాత, మనస్సు మరియు హృదయం శాంతంగా ఉన్న స్థితిలో, ప్రార్థన, ప్రేయర్ యొక్క పాత్ర మొదలవుతుంది. హార్ట్ఫుల్నెస్ ప్రార్థన అనేది ఏదో కోరుకోవడానికి చేసే అభ్యర్థన కాదు. ఇది భక్తి, విశ్వాసం మరియు అంకితభావం, సరెండర్ యొక్క పరాకాష్ఠ. ఈ సార్వత్రిక ప్రార్థన యొక్క సారం, ఓ మాస్టర్, మీరు నాలో ఉన్నారని నాకు తెలుసు. నేను పూర్తిగా మీకే అంకితమవుతున్నాను. ఈ ప్రార్థన కేవలం మాటల రూపంలో కాకుండా, హృదయం నుండి వచ్చే నిజాయితీతో కూడిన భావంగా ఉండాలి. ఈ అంకితభావం వ్యక్తి యొక్క అహంకారాన్ని తగ్గించి, తన జీవితాన్ని దైవ సంకల్పానికి అనుగుణంగా నడిపించడానికి సహాయపడుతుంది. ప్రార్థన ద్వారా సాధకుడు తన వ్యక్తిగత ఇష్టాయిష్టాల భారాన్ని తగ్గించుకుని, గురువు యొక్క మార్గదర్శకత్వానికి, దైవశక్తి యొక్క ప్రణాళికకు తమను తాము అప్పగించుకుంటారు. ఈ అంకితభావం ఆధ్యాత్మిక ప్రయాణంలో వేగవంతమైన పురోగతిని, పరివర్తనను తీసుకువస్తుంది. భక్తి మార్గం అనేది జ్ఞాన మార్గం కంటే సులభమైనదని చెప్పడానికి కారణం, భక్తుడు తన భారాన్ని దైవంపై ఉంచి, కేవలం తమ సాధనపై మాత్రమే దృష్టి సారించగలడు. రాత్రి నిద్రపోయే ముందు ఈ ప్రార్థన చేసుకోవడం వలన, సాధకుడు ప్రశాంతమైన, లోతైన నిద్రను పొంది, దైవంతో నిరంతరం అనుసంధానమై ఉంటారు. ఈ 3 ప్రధాన సాధనాలైన ధ్యానం, శుద్ధీకరణ మరియు ప్రార్థనను దైనందిన జీవితంలో సమతుల్యంగా ఆచరించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రయాణం పరిపూర్ణమవుతుంది. ఆధ్యాత్మికత అనేది కేవలం కొండ గుహల్లోనో,
ఏకాంత ప్రదేశాల్లోనో సాధించవలసినది కాదు. అది మనం జీవించే ప్రతి క్షణంలో, మనం చేసే ప్రతి పనిలో, ఇతరులతో మన సంబంధాలలో ప్రతిబింబించాలి. హార్ట్ఫుల్నెస్ సాధన ద్వారా ఒక వ్యక్తిలో సమభావం ఎక్వనిమిటీ పెరుగుతుంది. అంటే, జీవితంలో సుఖదుఃఖాలు, విజయం అపజయం వంటి ద్వంద్వాలను ఒకే విధంగా, ప్రశాంతంగా స్వీకరించే సామర్థ్యం పెరుగుతుంది. ఈ సమభావం వలన మనస్సు అదుపులో ఉండి, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్థిరత్వం మరియు వివేకంతో ఎదుర్కోగలుగుతారు. ఆధ్యాత్మిక ప్రయాణంలో గురువు, మాస్టర్ యొక్క మార్గదర్శనం అత్యంత కీలకం. గురువు ప్రాణశక్తిని ప్రయోగించడం ద్వారా సాధకుడికి అండగా నిలవడమే కాకుండా, వ్యక్తి యొక్క అంతరంగిక అవసరాలను, పురోగతిని అర్థం చేసుకుని సరైన సమయంలో సరైన సలహాలను, మార్గదర్శనాన్ని అందిస్తారు. గురువు యొక్క అండదండలు లేని ఆధ్యాత్మిక ప్రయాణం అనేది నావికుడు లేని పడవ లాంటిది. అందువల్ల, నిరంతరంగా గురువుతో అనుసంధానంలో ఉండటం మరియు వారి సూచనలను పాటించడం ఈ మార్గంలో అత్యవసరం. నిస్వార్థమైన సేవ మరియు ఇతరుల పట్ల ప్రేమను కలిగి ఉండటం కూడా ఈ ప్రయాణంలో ముఖ్యమైన భాగాలు. ఇతరులకు సేవ చేయడం ద్వారా అహంకారం తగ్గించుకుని, విశ్వ ప్రేమను అనుభవించడానికి అవకాశం లభిస్తుంది. హార్ట్ఫుల్నెస్ ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం జీవితంలో నిజమైన సరళత మరియు ప్రశాంతతను సాధించడం. హృదయాన్ని శుద్ధి చేయడం ద్వారా మనం మన అంతరంగిక స్వచ్ఛతను తిరిగి పొందుతాము. ఈ స్థితిలో ఏ విధమైన అలంకారాలు, కపటాలు ఉండవు. హృదయం అద్దంలా స్వచ్ఛంగా మారుతుంది. అది దైవాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ప్రయాణం యొక్క చివరి గమ్యం ఏంటంటే, సాధకుడు తన అంతరంగిక మాస్టర్తో ఏకమవడం, అనగా తన సొంత ఆత్మ యొక్క పరిపూర్ణ స్థితిని చేరుకోవడం. ఈ అద్భుతమైన మార్గం ద్వారా, ప్రతి వ్యక్తి తమ జీవితాన్ని సద్వినియోగం చేసుకుని, ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని పొందడానికి, అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ ధ్యానం ఒక దివ్యమైన వరంగా నిలుస్తుంది. ఇది మనస్సు నుండి హృదయానికి, అహంకారం నుండి అంకితభావానికి, సంక్లిష్టత నుండి సరళతకు సాగే ఒక అద్భుతమైన అంతరంగిక ప్రయాణం.